ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనదవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. మనందరం ప్రతినిత్యం మహాభారతాంతర్గత అరణ్య పర్వాన్ని పారాయణ చేస్తూ జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం. ఈనాడు కూడా సత్సంకల్పం చేసుకుందాం ఆచార్యుల వారితో కలిసి. సంకల్పానంతరం దమయంతి అలాగే నలుడి ఇద్దరి చరిత్రని కూడా మనం ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తిప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్యా చతుర్విధా పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి త్రిపంచాశత్తమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సదర్శ తతో హంసాన్ జాతరూపపరిష్కృతాన్ వనే విచరతాం తేషాం ఏకం జగ్రాహ పక్షిణం. హంస సందేశం గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో నిన్న అశక్నువన్ నరఃకామం తదా ధారయితుం హృదా అంతఃపుర సమీపస్థే వన ఆస్తే రహోగతః అంటూ ఈ నలుడు దమయంతి గుణ సౌందర్యములని అన్నిటినీ కూడా విన్న తర్వాత ఆమెని పొందవలే అనేటటువంటి కోరికని భరించలేక తన అంతఃపురానికి సమీపంలో ఉన్న ఒక ఉద్యానవనంలోకి అంటే పార్కులోకి వెళ్ళాడు అని చెప్పుకున్నాం. అది కూడా ఒక్కడే వెళ్ళాడు, తన వెనుక ఎవరిని తీసుకుని వెళ్ళలేదు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమయంలో ఆ ఉద్యానవనంలో
ఎన్నో హంసలు, అవి కూడా బంగారు వర్ణంతో ఉన్నటువంటి హంసలు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాటిని చూచాడట. చూసిన తర్వాత చాలా ముచ్చటపడ్డాడు. వెంటనే ప్రయత్నంతో ఒక హంసను తీసుకుని చేతిలో పట్టుకున్నాడు. ఆ హంస ఎంత తెలివిగలదంటే, తతోంతరిక్షకో వాచం యాజహారనరంతద హంతవ్యోస్మినతే రాజన్ కరిష్యామి తవ ప్రియం. ఆ హంస నలమహారాజు తీసుకున్న వెంటనే తనని ఆయన చంపడానికి తీసుకున్నాడేమో అని భావించి వెంటనే, మహారాజా నన్ను చంపద్దు, నీకు ఏది ఇష్టమైతే, నీకు ఏది కావలసిందో దాన్ని నేను నీకు చేస్తాను, కరిష్యామి తవ ప్రియం, నీకు ఇష్టమైనటువంటి దాన్నే నేను చేస్తా అని చెప్పి పలికిందట. పలికి, దమయంతి సకాశే త్వం కథయిష్యామి నైషధ యథాత్వదన్యం పురుషం నసామంస్యతి కర్హిచిత్. నలమహారాజా, దమయంతికి నీ గురించి చెప్తాను అంటే అది గ్రహించింది. నలుడు విరహవేదనతో ఉన్నాడు, దమయంతిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాడు అని తెలుసుకున్నది. అందుకని నన్ను చంపద్దు అని అంటూ దమయంతి దగ్గరికి వెళ్తా, ఇక నీ గుణగణాలన్నీ ఆవిడికి చెప్తాను. దమయంతి నిన్ను తప్ప ఇంకొక పురుషుణ్ణి ఎవరినీ కూడా కోరుకోకుండా ఉండేట్లుగా నీ గురించి చక్కగా ఆవిడికి చెప్తాను. ఆవిడ వింటుంది, నీకు ఆవిడ వశురాలవుతుంది, నన్ను విడిచిపెట్టు అని చెప్పి అడిగిందట. ఏవముక్తస్తతో హంసం ఉత్ససర్జ మహీపతి తేతు హంసా సముత్పత్య విదర్భాన్ అగమంస్తతః. ఇలా చెప్పిన వెంటనే నలమహారాజు విన్నాడు. ప్రస్తుతం ఆయన ఉన్న పరిస్థితి చాలా కష్టమైనటువంటిది, ఇబ్బంది పడుతున్నాడు. ఏదో విధంగా దమయంతిని పొందాలి అని అనుకుంటున్నాడు, ఎలాగో తెలియట్లేదు. ఈ లోపల ఈ హంస నేను వెళ్ళి చెప్పొస్తాను అని అన్నది. దాంతో సంతోషపడుతూ దాన్ని విడిచిపెట్టాడు అక్కడే కింద. వెంటనే ఆ హంస మిగిలిన హంసలతో కలిసి ఆకాశ మార్గంలో విదర్భ దేశానికి ప్రయాణం అయినాయి. విదర్భనగరీం గత్వా దమయంత్యాస్తదాంతికే నిపేతుస్తే కరుత్మంతః సా దదర్శ చ తాన్ ఖగానే. ఆ హంసలన్నీ కూడా నిషధ దేశం నుంచి విదర్భ దేశం దాకా ప్రయాణం కొనసాగించినాయి. అక్కడికి వెళ్ళినాయి. వెళ్ళిన తర్వాత దమయంతి ఎక్కడైతే ఉన్నదో చెలికెత్తెలతోటి ఆవిడికి దగ్గరగా వారినాయి. వెంటనే దమయంతి ఆ హంసల్ని చూచింది. బంగారు వర్ణంతో మెరుస్తూ ఉన్నాయి. పైగా హంసలు చాలా చూడముచ్చటగా ఉన్నాయి. ఈమెమో యుక్త వయస్సులో ఉన్నది, ఆడుకుంటూ ఉన్నది చెలికెత్తెలతో. అటువంటి సమయంలో ఆ పక్షులని హంసలని చూసేటప్పటికి చాలా ఆనందం కలిగింది ఆమెకి. సా తాన్ అద్భుత రూపాన్ వై దృష్ట్వా సఖిగణావృత హృష్ట గ్రహీతుం ఖగమాన్ త్వరమాణోపచక్రమే. చెలికెత్తెలతో ఆ హంసలన్నీ చూసిన దమయంతి చాలా సంతోషపడిందట. సాహృష్ట, ఆ ఆనందంతో సంతోషంతో వెంటనే వాటిని పట్టుకుందాం అని ప్రయత్నం ఆరంభించిందట. ఈ హంసలన్నీ ఓ దగ్గర ఉంటే ఈ చెలికెత్తలు అలాగే దమయంతి అందరూ కూడా వాటిని పట్టుకోవడానికి ప్రయత్నాన్ని ఆరంభించారు. అథ హంసా విససృవుః సర్వతః ప్రమదావనే ఏకైకశస్తదా కన్యాః
హంసాన్ సముపాద్రవన్ తాన్ హంసాన్ సముపాద్రవన్. ఇక విదర్భ దేశంలో ప్రమదావనం అని చెప్పి ఆ వనంలో ఉన్నారు ఈ చెలికత్తెలు, అలాగే దమయంతి. ఈ హంసలు అక్కడికి వెళ్ళి వాలిన తర్వాత వెంటనే వీళ్ళు పట్టుకుందామని ఎప్పుడైతే ప్రయత్నం ఆరంభించారో అప్పుడు ఆ హంసలు తలో దుక్కుకి ఒక్కొక్కటి విడివిడిగా పారిపోవడం మొదలుపెట్టినాయి. దాంతో దమయంతి చెలికత్తెలు ఒక్కొక్కరు కూడా ఒక్కొక్క హంసని పట్టుకుందాం అని చెప్పి పరిగెట్టుకుంటూ వాటి వెంట వెళ్తూ ఉన్నారు. దమయంతీతు యం హంసం సముపాధావదంతికే సమానుషీం గిరం కృత్వా దమయంతీమథాబ్రవీత్. దమయంతి కూడా ఒక హంసని పట్టుకోవడానికి పరుగుపెట్టింది. చివరికి హంసని చేజిక్కించుకుంది. వెంటనే ఆ హంస మనుష్యవాక్కులతోటి, అంటే మామూలుగా మనుషులు మాట్లాడుకునే మాటలతో ఈ విధంగా దమయంతితో పలికిందిట. దమయంతి నలో నామ నిషధేషు మహీపతి అశ్వినో సదృశో రూపే న సమాస్తస్య మానుషాః. దమయంతి నిషధ దేశంలో నలమహారాజు ఉన్నాడమ్మా. ఆయన చక్రవర్తి, రాజులందరిలోకెల్లా శ్రేష్ఠుడు. ఆ నలమహారాజు రూపంలో అశ్వినీ దేవతల వంటివాడు. చాలా చక్కటి రూపం ఉన్నది ఆయనకి. అంతటి సౌందర్యంతో ప్రకాశించేటటువంటి వాడు మనుష్యులలో ఇంకొకరు లేరు. అంతటివాడు నలుడు. అటువంటి నలుణ్ణి నీకు ఇప్పుడు పరిచయం చేస్తూ ఉన్నాను అన్నట్లు నలమహారాజు గురించి ముందుగా ఆయన యొక్క సౌందర్యం గురించి చెప్పింది. కందర్ప ఇవ రూపేణ మూర్తిమాన్ అభవత్ స్వయం తస్య వై యది భార్యాత్వం భవేథావరవర్ణిని. దమయంతి, మన్మథుడే స్వయంగా నలుడి రూపంలో జన్మించాడా అన్నట్లుగా అంతటి సౌందర్యవంతుడు నలమహారాజు. తస్యవై యది భార్య, నీవు ఆ నలమహారాజుకి ఒకవేళ భార్య అయినట్లయితే నీ రూప సంపద, నీ యొక్క సౌందర్యము, నీ జన్మ అన్నీ కూడా సఫలం అయినట్లే. అటువంటి వాడు నలమహారాజు. సఫలంతే భవేజ్జన్మ రూపంచేతం సుమధ్యమే వయం హి దేవగంధర్వ మనుష్యోరగరాక్షసాన్ దృష్టవంతో న చాస్మాభిః దృష్టపూర్వస్తథావిధః. మేము దేవ, గంధర్వ, మనుష్య, అలాగే నాగ, రాక్షస జాతులలో ఉన్నటువంటి వారిని ఎంతోమందిని చూచాము. కానీ ఈ నలమహారాజు అంతటి సౌందర్యవంతుడు ఈ జాతుల్లో మాకు ఎక్కడా కనిపించలేదు. అంతటి అందగాడమ్మా ఈయన. మనుష్య జన్మలోనే ఉన్నాడు, కానీ ఈయనలాంటి మనిషి ఇంకొకడు లేడు. మిగిలినటువంటి వాళ్ళల్లో ఎవరూ కూడా ఈ అందానికి సరిపోరు. అంతటి అందగాడు. అటువంటి అందగాన్ని నువ్వు వివాహం చేసుకుంటే సఫలంతే భవేజ్జన్మ, నీ జన్మ, నీ రూపము అన్నీ కూడా సఫలమవుతాయి అని చెప్పింది. ఆ పైన త్వంచాపి రత్నన్నారీణాం నరేషు చ నలో వరః విశిష్టయా విశిష్టేన సంగమో గుణవాన్ భవేత్. ఇక నీ గురించి చెప్దామా అంటే, త్వంతు రత్నన్నారీణాం, నీవు స్త్రీలలో అందరిలోకెల్లా రత్నం లాంటి దానివి, అంత సౌందర్యవతివి.
ఆ నలమహారాజు మనుష్యులందరిలోకెల్లా కూడా పురుషులలో శ్రేష్ఠుడు, వరుడు. కావున నీవేమో స్త్రీలందరికీ రత్నానివి, ఆయన పురుషులందరిలో శ్రేష్ఠుడు. మీ ఇద్దరూ కూడా విశిష్ట గుణ సంపన్నులు. కాబట్టి ఇలాంటి విశిష్ట గుణ సంపన్నులైనటువంటి మీ ఇద్దరూ కలిసినట్లయితే మహోన్నత గుణం కలుగుతుంది, అది ఇంకా గొప్పదవుతుంది. కావున నీవు ఆ నలమహారాజుని పొందవలసినది అని చెప్పినాయి. ఆ హంస చెప్పేటప్పటికీ ఏవముక్తాతు హంసేన దమయంతి విశాంపతే అబ్రవీత్ తత్ర తం హంసం త్వమప్యేవన్నలే వద. ఇలా హంస చెప్పినటువంటి మాటలన్నీ కూడా విన్నది దమయంతి, ఆనందపడింది. ఆ పైన ఆ దమయంతి ఈ హంసతో అంటోంది, హంస నీవు కూడా నా గురించి నలుడితో ఇదే విషయం చెప్పు. ఇతఃపూర్వం నలుడి గుణగణాలన్నీ ఈవిడ విన్నది, ఇప్పుడు సాక్షాత్తుగా హంసే వచ్చి చెప్పింది, ఇంకా ఆనందపడింది. దాంతో అంటోంది, నీవు కూడా ఇదే విషయాన్ని చెప్పు ఆ నలమహారాజుతో, నా గురించి, నా గుణగణాల గురించి అన్నీ చెప్పు. ఇప్పుడు ఆయన గురించి నాకు చెప్పావు, నా గురించి కూడా ఆయనకి చెప్తే ఆ పైన ఆయనకి నా మీద అనుగ్రహం కలుగుతుంది అని దమయంతి అన్నది. ఆ పైన తథేత్యుక్త్వాండజః కన్యాం విదర్భస్య విశాంపతే పునరాగమ్య నిషధాన్ నలే సర్వన్యవేదయత్. తథేత్యుక్త్వా, అలాగే తప్పకుండా నేను అదే పని చేస్తాను అని చెప్పి ఈ హంస దమయంతితో చెప్పింది. చెప్పి అండజహ అంటే అండం నుంచి పుట్టేటటువంటిది, పక్షులన్నీ కూడా అండం నుంచి పుడతాయి కాబట్టి అటువంటి అండజమైన ఈ హంస ఆ విదర్భ దేశాన్ని విడిచిపెట్టి మళ్ళీ నిషధ దేశానికి వచ్చింది. వచ్చి నలుణ్ణి కలుసుకుని, ఎంత సౌందర్యవతయ్యా ఆ దమయంతి, నీవు చాలా గొప్పవాడివి పురుషుల్లో, ఆవిడ స్త్రీలలో రత్నం. కావున నీకు సరైనటువంటి స్త్రీ దమయంతియే. అద్భుత గుణ గణ సౌందర్యవతి అయినటువంటి ఆ దమయంతిని నీవు వివాహమాడినట్లయితే చాలా బాగుంటుంది అని చెప్పి వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా ఆ నలమహారాజుకి హంస తెలియజేసింది. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి నలోపాఖ్యాన పర్వణి హంస దమయంతి సంవాదే 53తమోధ్యాయ. ఈ విధంగా హంస సందేశము అనేటువంటిది ముగిసింది ఈ అధ్యాయం. ఇక్కడి నుంచి హంస అక్కడికి వెళ్ళి చెప్పడం, ఆవిడ కూడా మళ్ళీ నా గురించి చెప్పమండం, వచ్చి మళ్ళీ నలుడికి చెప్పడం అనేది. ఆ తరువాత ఇక దమయంతి నలుళ్లాగానే చాలా ఇబ్బంది పడుతూ ఉన్నది, విరహ వేదనతో చాలా కష్టపడుతూ ఉన్నది. ఆ సమయంలో ఇక తండ్రి చూచి ఒక స్వయంవరాన్ని ప్రకటించాడు. దానికి అందరూ కూడా బయలుదేరి వస్తున్నారు. అందులో దేవతలు కూడా ఉన్నారు. అక్కడ నలుడు ఒక సమస్యలో చిక్కుకుని ఉన్నాడు. అది ఏమిటో, ఎలా ఈ స్వయంవరంలో ఆయన కొంత సమస్యలో చిక్కుకున్నాడో, దేవతలు అసలు ఎందుకు వస్తున్నారో, ఈ విషయాలన్నీ రేపటి కథాశ్రవణంలో మనం విందాం. ఈనాటి శ్లోకములని చక్కగా పారాయణ చేసుకుని కలిదోషం పోవలే అనేటువంటి సత్సంకల్పంతో స్వామివారిని ప్రార్థిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా నల మహారాజు యొక్క గుణగణములను
దమయంతీదేవికి ఏ విధంగా సందేశం పంపించారు హంస ద్వారా అనేటటువంటి విషయాలను మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక యథావిధిగా 53వ అధ్యాయంలో 18వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అశక్నువన్నలః కామం అశక్నువన్నలః కామం తదా ధారయితుం హృదా తదా ధారయితుం హృదా అంతఃపుర సమీపస్థే అంతఃపుర సమీపస్థే వన ఆస్తే రహో గతః వన ఆస్తే రహో గతః సదదర్శ తతో హంసాన్ సదదర్శ తతో హంసాన్ జాతరూప పరిష్కృతాన్ జాతరూప పరిష్కృతాన్ వనే విచరతాం తేషాం వనే విచరతాం తేషాం ఏకం జగ్రాహ పక్షిణం ఏకం జగ్రాహ పక్షిణం తతోంతరిక్ష గోవాచం తతోంతరిక్ష గోవాచం వ్యాజహారణలం తదా యాజహారరలం తదా హంతవ్యోస్మిన తే రాజన్ హంతవ్యోస్మిన్ తే రాజన్ కరిష్యామి తవ ప్రియం కరిష్యామి తవ ప్రియం దమయంతి సకాశే త్వం దమయంతి సకాశే త్వం కథయిష్యామి నైషధా కథయిష్యామి నైషధ యథా త్వదన్యం పురుషం యథా త్వదన్యం పురుషం న సామంస్యతి కర్హిచిత్ న సామంస్యతి కర్హిచిత్ ఏవముక్తస్తతో హంసం ఏవముక్తస్తతో హంసం ఉత్ససర్జ మహీపతిః ఉత్ససర్జ మహీపతిః ते तु हंसाः समुत्पत्त्या ते तु हंसाः समुत्पत्य विदर्भानगमंस्ततः विदर्भानगमंस्ततः विदर्भनगरीं गत्वा विदर्भनगरीं गत्वा दमयन्त्यास्तदान्तिके दमयन्त्यास्तदान्तिके निपेतुस्ते गरुत्मन्तः निपेतुस्ते गरुत्मन्तः साददर्श च तान् खगान् सातदर्शजतान् खगान् सातानद्भुतरूपान् वै सातानद्भुतरूपान् वै दृष्ट्वा सखिगणावृतान् दृष्ट्वा सखिगणावृता हृष्टाग्रहीतुं खगमान् हृष्टाग्रहीतुं खगवान् वरमानोपचक्रमे वरमाणोपचक्रमे अथ हंसा विससृपुः अथ हंसा विससृपुः सर्वतः प्रमदावने सर्वतः प्रमदावने एकैकशस्तदा कन्याः एकैकशस्तदा कन्याः तान् हंसान् समुपाद्रवन् तान् हंसान् समुपाद्रवन् दमयन्ती तु यं हंसं दमयन्ती तु यं हंसं समुपाधावदन्तिके समुपाधावदन्तिके समानुषीं गिरं कृत्वा समानुषीं गिरं कृत्वा दमयन्तीमथाब्रवीत् दमयन्तीमथाब्रवीत् दमयन्ति नलो नाम दमयन्ति नलो नाम निषधेषु महीपतिः निषधेषु महीपतिः अश्विनोः सदृशो रूपे अश्विनोः सदृशो रूपे न समास्तस्य मानुषाः न समास्तस्य मानुषाः कन्दर्प इव रूपेण कन्दर्प इव रूपेण मूर्तिमान् अभवत् स्वयं मूर्तिमान् अभवत् स्वयं तस्य वै यदि भार्या त्वं तस्य वै यदि भार्या त्वं भवेथा वरवर्णिनी भवेथा वरवर्णिनी सफलन्ते भवेज्जन्म सफलन्ते भवेज्जन्म रूपं चेदं सुमध्यमे रूपं चेदं सुमध्यमे वयं हि देवगन्धर्वः वयं हि देवगन्धर्व मनुष्यो रगराक्षसान् मनुष्यो रगराक्षसान् दृष्टवन्तो न चास्माभिः दृष्टवन्तो न चास्माभिः दृष्टपूर्वस्तथाविधः दृष्टपूर्वस्तथाविधः पञ्चापि रत्नं नारीणाम् त्वञ्चापि रत्नं नारीणां नरेषु च नलो वरः नरेषु च नलो वरः विशिष्टया विशिष्टेन विशिष्टया विशिष्टेन सङ्गमो गुणवान् भवेत् सङ्गमो गुणवान् भवेत् एवमुक्ता तु हंसेन एवमुक्ता
తాతు హంసేన దమయంతి విశాంపతే దమయంతి విశాంపతే అబ్రవీత్ తత్ర తం హంసం అబ్రవీత్ తత్ర తం హంసం త్వమప్యేవన్నలే వద తమప్యేవన్నలే వద తథేత్యుక్త్వాండజః కన్యాం తథేత్యుక్త్వాండజం కన్యాం విదర్భస్య విశాంపతే విదర్భస్య విశాంపతే పునరాగమ్య నిషధాన్ పునరాగమ్య నిషధాన్ నలే సర్వణ్యవేదయత్ నలే సర్వన్యవేదయత్ ఇది శ్రీమన్మహాభారతే ఇది శ్రీమన్మహాభారతే వనపర్వాంతర్గత వనపర్వాంతర్గత నలోపాఖ్యాన పర్వణి నలోపాఖ్యాన పర్వణి హంసదమయంతి సంవాదే హంసదమయంతి సంవాదే త్రిపంచాశత్తమోऽధ్యాయः త్రిపంచాశత్తమోऽధ్యాయः ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం సకల పాపహరణం అని చెప్పి మనం ప్రతిసారి చెప్పుకుంటూనే ఉంటాం. చక్కగా గోవిందుణ్ణి మనసారా కీర్తిద్దాం. స్వామివారి అనుగ్రహాన్ని అందరం పొందుదాం. దివ్య క్షేత్రం నుండి వస్తూ ఉన్న ఈ గోవిందనామ స్మరణ చేత, ఈ గోవిందనామ సంకీర్తనాన్ని వినడం చేత అందరికీ కూడా ఆయురారోగ్యములు కలగవలనని, ఇష్టసిద్ధి కలిగి సంపూర్ణమైన ఆరోగ్యంతో అందరూ సుఖంగా ఉండాలి అని మేమంతా ప్రార్థిస్తూ ఉంటాం. మీరంతా భగవంతుణ్ణి చక్కగా నిష్కలమైన మనస్సుతో ధ్యానించి అందరం కలిసి చివరికి గోవిందనామ సంకీర్తనతో పవిత్ర గాత్రులమై స్వామివారి అనుగ్రహంతో విరాజిల్లుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. శ్రీనివాసమహం భజే. శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, నందనందన గోవింద, నవనీత చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సమారా గోవింద, దురిత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్ధన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భుగురామ
జన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణాగత వత్సల కరుణా సాగర కమల ధలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీముద్ధాంకిత శ్రీవత్సాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ ప్రసన్నమూర్తి అభయహస్త అక్షయ వరద శంఖ చక్రధర శాంగ గదాధర గిరిజాతిరస్థ విరోధి మర్దన కాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ కస్తూరి తిలక అంజనాంబరధర గరుడ వాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వానర సేవిత వారధి వందన సప్తగిరీశ ఏకస్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవ పరమదయాకర వత్స కవచధర వైజయంతిమాల కటికసులవాడ వసుదేవతనయ బిల్వపతాక్షిత భిక్షుక సంస్కృత శ్రీ రూప శివకేశవమూర్తి గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. బ్రహ్మాండ రూప భక్త రక్షక నిత్య కళ్యాణ నీరజనాభ అతి రామ ప్రియ హరి సర్వోత్తమ జనార్దనమూర్తి జగసాక్షి రూప అభిషేక ప్రియ అపన్నివారణ భక్త కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత పక్ష నిత్య శుభప్రద నిఖిల లోకేశ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద.
రాజరక్షక పరమ దయాళు పద్మనాభ హరి తిరుమల వాస తులసీవనమాల శేషసాయనే శేషాద్రి నిలయ మత్స్యావతార ఏడుకొండలవాడ గోవింద హరి గోవింద గోకులనందన గోవింద 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 గోకులనందన గోవింద గోకులనందన గోవింద గోకులనందన గోవింద ఓం నమో వెంకటేశాయ. శ్రీ బి లోకనాథం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు చేసిన గోవిందనామ సంకీర్తనం మనందరినీ కూడా భగవంతుని దగ్గరికి తీసుకుని వెళ్ళింది కాసేపు. ఇక ఇప్పుడు ఆచార్యుల వారితో కలిసి క్షమాప్రార్థనాదులన్నీ కూడా పారాయణ చేసి మంగళాంతంగా మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh